నిల్లు నాకు సంబంధించింది ఏదో ఇక్కడ ఉందనిపిస్తోంది నాన్న. నా బిడ్డ. కానీ దేవసేనకి జానకి సంబంధం ఉంది. ఆ రోజు నేను మీ ఆవిడ దగ్గర నుంచి ఎత్తుకొచ్చిన బిడ్డే ఈ దేవసేన. నా భార్య కోసమే మీ బిడ్డను తీసుకొచ్చాను. బిడ్డను తీసుకొచ్చిన కొన్నాళ్ళకే నా భార్య చనిపోయింది. ఆ తర్వాత ఈ బిడ్డను పెంచడం ఇష్టం లేక నేను ఈ గుడిలో ఉన్న శంకుసిద్ధుడి దగ్గర వదిలేశాను. ఆయనే మీ పాపని పెంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా యజమాని పాపకి కిడ్నీ అవసరమైంది. కిడ్నీ ఏర్పాటు చేస్తే 10 లక్షలు ఇస్తామన్నారు. ఈ పాపని తీసుకెళ్లి టెస్ట్ చేస్తే తన కిడ్నీ సరిపోతుందని చెప్పారు. ఈ విషయం చెప్పి ఆయన దగ్గర 1 లక్ష అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. అప్పటి నుంచి తను నన్ను చూస్తేనే భయపడుతోంది. ఇప్పుడు కూడా తన్ని తీసుకువెళ్ళడానికి నేను ఈ గుడికి వచ్చాను. కానీ మీరు అన్నీ తెలుసుకున్నట్లుగా వచ్చారు. మిమ్మల్ని చూడగానే నాకేం చేయాలో తెలియలేదు. అందుకే ఇలా పరిగెట్టుకొచ్చాను. నన్నేమీ చెయ్యకండి సార్. తను మీ పాపే, తీసుకువెళ్ళండి సార్. దేవసేన, నీ నాన్న నేను కాదమ్మా, సారే నీకు నిజమైన నాన్న. కూతురు పుట్టుకొచ్చిందా? జానకితో జీవించిన జీవితానికి వారసురాలు పుట్టుకొచ్చిందా? నీకు నాశనం చేస్తారా? నిన్ను మాత్రమే కాదు, నీ వంశాన్ని నాశనం చేస్తాను.
మర్యాదగా వెళ్ళు. వెళ్ళను. శివుడు నిన్ను ఊరికే వదిలిపెట్టడు. నీ శివుడితో చెప్పు, నేను బాధితురాళ్ళని వెళ్ళి చెప్పు. బాగా తీర్చుకోవడానికి వచ్చానని చెప్పు. చెప్పు, నాకు అనుమతి ఇప్పించు. ఈ మృదేశ్వరుడి దగ్గర ధర్మానికి మాత్రమే అనుమతి, అధర్మానికి లేదు. నేనొచ్చిన పని పూర్తి కావాలి. 6 సంవత్సరాల నా పగ చల్లారాలి. దారొదులు. కుదరదు. వచ్చిన దారినే తిరిగి వెళ్ళు. వెనక్కి తిరిగి వెళ్లే ప్రసక్తి లేదు. శివుడు ఎదురుగా నుంచోనేవాడు. నీ శివుడు ఆడి గెలిచుండొచ్చు, నాతో పోరాడి గెలవలేడు. శక్తిని రప్పిస్తాను. సమాధానం చెప్పు. శివుని దగ్గర ఎలాంటి శక్తి ఏమీ చేయలేదు. మహాకాళి, జయకాళి, ఉగ్రకాళి, భద్రకాళి, అథర్వణ కాళి. ఓం ఫట్. నాశయ, నాశయ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. కాళి, భద్రకాళి, రుద్రకాళి, అథర్వణ కాళి, ఉగ్రకాళి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివలింగాయ. ఇది 5 లక్షల చెక్ అల్లుడు నీకేమన్నాడు? పాపను అడ్డు పెట్టుకునే సంపాదించావు కదా. నేను పెద్ద అమౌంట్ వస్తుంది అనుకున్నాను. పర్లేదులేండి, అవసరమైనప్పుడు వస్తాను. నా నోటితో ఈ పాప గురించి ఎవరితోనూ చెప్పకూడదు శివుడా. సార్ బాగా శ్వాస తీసుకుని వదలండి. అన్నయ్యకి ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్? ఇంతకు ముందున్న కండిషన్ కన్నా ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఇంకో 2 మందులు రాసిస్తాను, అవి కూడా కంటిన్యూ చేయండి, త్వరగా కోలుకుంటారు. ఓకే డాక్టర్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం దీర్ఘాయుష్మాన్ భవ. ఓం నమః శివాయ. శివుని అనుగ్రహం వల్ల నువ్వు కాపాడబడతావు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం ఆయుష్మాన్ భవ. మా నాన్నని కూడా ఆశీర్వదించండి. నీవే మీ నాన్నకి ఆశీర్వాదానివి. బాబు, నీతో వచ్చిన వారి వద్ద పాపను విడిచిపెట్టి నీవు మాత్రం ఇక్కడికి రా. నేను నీతో మాట్లాడాలి. సరే స్వామి. రామా, మీరు కార్లో కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. సరే అల్లుడు. స్వామి, అన్నీ సవ్యంగా అయిపోయాయని అనుకోవద్దు. ఇక మీదటే ప్రారంభం అవుతాయి. ఏమంటున్నారు స్వామి? ఇంతవరకు నీ బిడ్డని ఆ శివుడు కాపాడాడు, ఇకపైన నువ్వే కాపాడాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదో పోగొట్టుకుని వాళ్ళ వచ్చాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక కొత్త బంధంతో వెళ్తున్నాను. నాకసలు దేవుడంటే నమ్మకం లేదు. కానీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నేను పరిచయం ఉన్నట్టు మాట్లాడడం, నా కూతురు నాకు దొరకడం, వీటిని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఏదో అతీతమైన శక్తి ఉందనిపిస్తోంది. ఆ శక్తిని నేను పూజిస్తానో లేదో నమ్ముతాను స్వామి. నమ్మిన వారు చెడిపోయింది లేదు.
చాలా థ్యాంక్స్ స్వామి. కృతజ్ఞతలు ఆ శివునికి చెప్పు. శివాయ ఆయుష్మాన్ భవ. నేను ఏమైతే చెప్పాలనుకున్నాను అది చెప్పలేకపోయాను. ఆ బిడ్డకు రాబోయే ఆపద నుంచి నువ్వే కాపాడాలి ఈశ్వరా. అల్లుడు, ఈ పాప గురించి మా ఆవిడ దగ్గర ఏమీ చెప్పలేదు. తనకు తెలిసిందంటే నన్ను మాటలతో చంపేస్తుంది. ఓ పంచే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను బండి పార్క్ చేసి వస్తాను. సరే. వచ్చేవారుణ్, ఆ పాప ఎవరు? నా కూతురే నాన్న. నాకు జానకికి పుట్టిన కూతురు. ఇక నుంచి మనతోనే ఉంటుంది నాన్న ఈ పాప. ఎవరో ఒక పాపని తీసుకొచ్చి తను నా కూతురేని ఎలా చెప్తున్నావు అల్లుడు? నీకు జానకికి పుట్టిన పాప చనిపోయింది కదా. ఇదిగో డాక్టర్ ఇక్కడే ఉన్నాడు కదా, పాప చనిపోయిందని సర్టిఫికెట్ ఇచ్చింది ఇతరే కదా. ఇలా చూడండి, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, తను నా కూతురే. ఎలా చెప్తున్నారండి? ఏ ఆధారంతో నమ్మాలంటారు? మీరు నమ్మాల్సిన అవసరం లేదు, నేను నమ్ముతున్నాను. ఏమిటల్లుడు, గుడికి వెళ్ళొస్తానని వెళ్ళావు, అక్కడి నుంచి ఒక పాపని తీసుకొచ్చి తను నా కూతురే అని చెప్తున్నావు. నువ్వు చెప్తున్నావు కదా అని తను నీ కూతురేని మేమెలా నమ్మేది? నీకు కూతురు అంటే తను నీకు మాత్రం కూతురు కాదు, ఈ ఇంటికే వారసురాలు. ఎవరికో పుట్టిన ఈ పాప ఈ ఇంటి వారసురాలు కాలేదు. ఎవరో అనాథని తీసుకొచ్చి పెంచడానికి ఇదే అనాథాశ్రమం కాదలుడు. ఈ పాప అనాథ కాదు, నా కూతురే. సరే, తను నీ కూతురు కాదు అనడానికి ఆధారం ఉంది. తను నీ కూతురేని నిరూపించడానికి ఆధారాలున్నాయా? జానకి ఛాయలున్నాయి కదా, పోల్చుకోలేరా? 6 ఏళ్లుగా మీరు జానకి జ్ఞాపకాలతోనే ఉన్నారు. ఎవరిని చూసినా మీకు జానకిలాగే కనపడుతుంది. దీన్ని బట్టి ఈ పాప మీ పాప అనడానికి లేదు. తను మీ కూతురే కాదు. తను నా కూతురు కాదని మీరు చెప్పకూడదు. మీరు చెప్పేది మేము నమ్మలేము. ఈ పాపని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడికే తీసుకువెళ్ళి వదిలేయండి. మీరిందులో జోక్యం చేసుకోవద్దు. ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. మాట్లాడకుండా ఉండండి. ఇది మా అక్కయ్య ఫ్యామిలీ మ్యాటర్. నేను తప్పకుండా జోక్యం చేసుకుంటా. ఏంటి బావా మాట్లాడకుండా చూస్తూ ఉన్నారు? ఏదో ఒకటి చెప్పండి. మీరెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్తున్నాను. తను నా కూతురే.
నా మాట విని ఈ అమ్మాయిని ముందు బయటికి పంపించండి. ఓ పని చేద్దాం, అరుణ్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అందరి అనుమానాలు తీర్చడానికి DNA టెస్ట్ చేసి చూద్దాం. పాప అరుణ్ కూతురా కాదనేది DNA టెస్ట్ లో తెలుస్తుంది. మంచి ఐడియా చెప్పారు డాక్టర్. వెంటనే DNA టెస్ట్ కి ఏర్పాటు చేయండి. అది సరే, ఈ పాప ఎక్కడ కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడికి వెళ్ళుంటుంది? రా. ఈ పాప ఎక్కడ కనపడడం లేదు. ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇక్కడే చూద్దాం కదా. రా. ఆ రూమ్ లో ఉందేమో చూడు. చూసారా? నేను వెళ్ళి చూస్తాలే. పాప పైనే ఉంది. అందరూ రండి. అమ్మ నాన్న చూసారుగా తను ఎక్కడికి వచ్చి నిలబడిందో చూసారుగా. తనకి నేను నాన్నని తెలుసు, కానీ జానకి అమ్మని తెలీదు. ఇక్కడికొచ్చి ఫోటోను చూసి అమ్మ అని అంటోందంటే రక్త సంబంధం చెప్పిస్తోంది. మీరేదో ఆధారం అడిగారుగా, ఈ రక్త సంబంధమే ఆధారం. ఆహా, దీన్ని బట్టి మేమేమి నమ్మలేమల్లుడు. డాక్టర్ DNA టెస్ట్ చేద్దామన్నారు కదా, ఆ DNA టెస్ట్ ఏదో చేద్దాం. మీరు చెప్పారని నేను చేస్తే అది నా కూతునే నేను అనుమానించినట్టు అవుతుంది. దానికి నేను ఒప్పుకోవడం కుదరదు. DNA టెస్ట్ చేస్తే
మీ కూతురు కాదనేది తెలిసిపోతుందని భయపడుతున్నారా? నేనెందుకు భయపడాలి? అయితే ఒప్పుకోవయ్యా. ఈ పాప నీ కూతురేనని నువ్వు నమ్మితే చాలదు, మేము నమ్మాలి. అందుకు నువ్వు మా అనుమానాలన్నిటినీ తీర్చాల్సిందే. డాక్టర్ చెప్పండమ్మా. అల్లుడు DNA టెస్ట్కి ఒప్పుకుంటాడు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయండి.